మళ్ళీ అదే చేస్తున్నారు. మళ్ళీ పార్టీలో మారే నాయకుల్ని రాజీనామా చేయకుండానే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అండ్ ప్రతి నాయకుడు ఇంటికి వెళ్ళి మరీ పార్టీలోకి రమ్మని మీరే పిలుస్తున్నారు. సో ఇవంతా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటైతే, ఇప్పుడు నిన్న కరీంనగర్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే జాయిన్ అయ్యారో సంజయ్ కుమార్ గారు, ఆయన వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న ఆయన, రామ్ గోపాల్ గారు అయితే నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు ఆయన ఎంత నీతివంతంగా రాజకీయాలు చేస్తారు అనేది ప్రతిసారి కోట్ చేసి చెప్తూనే ఉంటారు. అలాంటి జీవన్ రెడ్డి గారు కూడా ఇవాళ పార్టీ మారే నాయకుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి అని మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేస్తుంది? ముందుగా టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు. అట్లాగే పెద్దలు రామ్ గోపాల్ సార్ గారికి, పద్మ మేడంకు, మా విజితక్కకు, రజిత మేడంకు, విజిత మేడంకు నమస్కారాలు. అయితే ఒకటి మేడం, ఎవరైతే తెలుగులో తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, చెరపకుర చెడేవు అని ఒక సామెత ఉంటుంది. సో ఆ సామెతను మర్చిపోయి కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ప్రజలు తనను నమ్మి ఒక ఉద్యమ నాయకుడిగా గుర్తించి తెలంగాణను తెచ్చిన నాయకుడిగా కూడా ఎంతో గౌరవంతో తెలంగాణ ప్రజలు చూశారు. నిజంగా ఈ తెలంగాణను వాస్తవంగా తెచ్చింది ఉద్యమకారులు అయితే, పేరును భుజాన వేసుకొని లేకపోతే మెడలో బోర్డు వేసుకొని కేసీఆర్ గారు నేను తెలంగాణను సాధించిన వ్యక్తిగా జాతిపితానో సంథింగ్ ఏదో అని చెప్పి ప్రజలలో ఒక ఉత్సాహంతో ముందుకు పోయే ప్రయత్నాలు చేశారు. ఇవాళ మేడం వాస్తవంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత 2 పర్యాయాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కింద ఏదైతే మారిందో ఈ ప్రభుత్వాలను, ప్రభుత్వ నయవంచిక పాలనను, వారి యొక్క అహంకారాన్ని, వారి యొక్క దుర్మార్గతను తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి పూర్తిగా అంటే వ్యతిరేకమైన ధోరణిలో, అంటే మేమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే తెలంగాణకు మేము మోనోపాలి, మాదే గుత్తాధిపత్యము, మాకు తప్ప వేరే ఎవడు లేడనే విధంగా వీళ్ళు పరిపాలన చేయడం అనేది జరిగింది. నిజంగా మేడం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇవాళ మీరు చూసుంటారు, మన ఒక చిన్న మైనర్ అమ్మాయి మీద జరిగితే వెంటనే ఒక ముఖ్యమంత్రిగా తను కనీసం అంటే నేను ఎందుకు చెప్తానంటే మేడం సబ్జెక్ట్లోకి వస్తున్నాం, చిన్న ఇష్యూ జరిగితే కూడా వెంటనే ఒక యాక్షన్ తీసుకోవాలని ఒక జీవో జారీ చేయడం కావచ్చు లేకపోతే పోలీసులకు ఒక హుకుం జారీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇదే ముఖ్యమంత్రి అది చిన్న ఇష్యూ కాదండి, అది పెద్ద ఇష్యూ. అండ్ ఆ వారంలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎస్ మేడం, ఎక్కడ నారాయణపేట అదొకటి అంటే జరుగుతున్నప్పుడు వాటి మీద కనీసం మాట్లాడగలిగారు. ఈయన కొండగట్టులో 65 మంది బస్సు యాక్సిడెంట్ అయితే కనీసం ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు. రెండవది ఈ వామనరావు దంపతుల హత్య కేసులో కనీసం సంతాపం మేడం, అంటే వాళ్ళు ఒక న్యాయవాద కుటుంబం, న్యాయవాదులు ఇద్దరు, తనకు ముఖ్యమంత్రి గారి కాళ్ళ కాడ కూర్చున్నటువంటి పుట్టమధు అనేవాడు చంపిండు అని మీడియా అంతా మోగితే కూడా కనీసం ఖండన అనేది జరగలేదు. సో ఇట్లాంటి సమయంలో కేసీఆర్ గారికి వచ్చినటువంటి ముందున్న ప్రతిభను ప్రజలు ఏదైతే కట్టబెట్టారో ఆ ప్రతిభ మొత్తం మసకబారిపోయి అది ఎట్లా అంటే భూమటరంగా నాశనం అయిపోయి తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారికి ఒక అవగాహన లేకుండా పోయింది. రెండవది ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో నుంచి రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరన్నా ఉన్నారా? అదే కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ కొడుకు ఉంటాడు, అల్లుడు ఉంటాడు, ఒక ఇంట్లో నుంచే బిడ్డ ఉంటుంది. సో వీళ్ళ మళ్ళా వియ్యంకుడి కొడుకుంటాడు. అంటే ఇదంతా ఒక కుటుంబ పాలనను ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఈ వ్యవస్థనంతా చూసిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారండి, సింపుల్గా ప్రజలకు కొన్ని పాలసీలు ఇస్తున్నామని చెప్పి పేద ప్రజలు కావచ్చు, దళిత బహుజన మైనార్టీ బీద వర్గాలకు కూడా కొన్ని తాయిలాలు ఇచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇస్తున్నాం అని చెప్పేసి కరెంటు స్విచ్ ఆపకుండా కనురెప్ప కొట్టకుండా కరెంటు ఇస్తున్నామని చెప్పి తీరా చూసుకుంటే మొదటి సంవత్సరం వరకే మనం ఎన్ని కోట్ల అప్పులలో ఉన్నామో తెలిసింది. రెండవ దానికి వచ్చే వరకు లక్షల కోట్లలోకి అప్పు పోయింది. సో ఎవరైనా సరే మేడం ఒక ఇంట్లో అప్పు చేసి బతకడం అంటే అది వేస్ట్ బతుకు, అది బతుకు కాదు. ఉన్న వనరుల ద్వారా ప్రజలకు వనరులు ఇచ్చి తను నమ్ముకున్న ప్రజలకు లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాన్ని బాగు చేసినోడు లీడర్ అవుతాడు. అయితే ఇవల్ల కేవలం ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన పటిమ నాకు నచ్చింది కాబట్టి నేను వస్తున్నాను రావడం జరిగింది. ఇందాక మా రజితక్క మాట్లాడుతూ ఉంది ఎన్ని పైసలు ఇస్తున్నారు అంటే, మరి మీరు ఎన్ని పైసలు ఇచ్చి ఈ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకున్నారు? టీడీపీ పార్టీని ఇవాళ నాశనం చేసి అంటే దాన్ని జీరో చేద్దాం అంటే ఒక్కటి మేడం, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఒక పార్టీని కానీ ఒక వ్యవస్థను కానీ నాశనం చేద్దాం అన్నప్పుడు ఎవరు తోడిన గోతులో వాళ్ళే పడతారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్కి హక్కు లేదని మేము చెప్పట్లేదు,
ఇవాళ బీఆర్ఎస్లో మీ మస్కబారినతనం కావచ్చు, కవితక్క ఇవాళ జైలుకు పోయిన తీరు కావచ్చు, ఆమెకు బెయిలు రాని తీరు కావచ్చు, ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అర్థమైపోయి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ మలిదశ ఉద్యమం లాగా పోరాడాల్సి వచ్చింది. ప్రజలు కూడా మలిదశ ఉద్యమం లాగానే తీసుకొని అరే ఇది మాకు అవసరము, ఈ దుష్టపాలన కావచ్చు, ధృతరాష్ట్ర పాలన, దుర్మార్గ పాలన వద్దని చెప్పి రేవంత్ గారిని తెచ్చుకున్నారు. ఇవాళ మేడం గారు అన్నట్టు మాకు కాలు మొక్కో ఏలు మొక్కో బెదిరించో అదిరిచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇవాళ మాకు మెజారిటీ తక్కువ ఉంటే వాళ్ళు ఎందుకన్నా రానివ్వండి, అది మేడం. కానీ మీరు చెప్పిన మాట ఏంటి ఇప్పుడు ఎస్ ఒక మాట మేడం వినండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు ఒక దుష్టపాలనకు తెరదింపి ఉన్న ఎమ్మెల్యేలంతా కొనుగోలు ఒక సంతలో పశువులను కొన్నట్టుగా ట్రై చేశారు. కనుక అట్లా జరిగితే ఎవరైనా సరే పార్టీ మారితే పోవాలని అన్నారు. ఇవాళ మేము ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఏదైతే 25 మంది ఎమ్మెల్యేలు మారితే ఫిరాయింపుల చట్టం వర్తించదో, 25 మంది కనుక వాళ్ళు రాకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ పెడతాం. 25 మంది లోపు వచ్చిందంటే ఖచ్చితంగా ఎలక్షన్ ఉంటుంది. 20 మంది కంటే ఎక్కువ మా దాంట్లో జాయిన్ అయితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. అది ఎవరు చెప్పినరు? అభినవ కేసీఆర్ గారు చెప్పిన మార్గంలో మేము పోతున్నాం. ఇవాళ వచ్చే వాళ్ళనైతే మేము వద్దని ఆపం కదా. ఇవాళ మేడం గారు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో డెవలప్మెంట్ చేసుకోనికి వచ్చి ఏ నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఎంతెంత డెవలప్ చేశారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం. సరే ఇవాళ అనుకుందాం, ఇవాళ పార్టీ మారే వచ్చింది కదండి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన దగ్గరికి. మరి ఆయన పార్టీ మారి వచ్చిన వాళ్ళే బయటకు వస్తున్నారంటే మీ దగ్గర ఉన్నటువంటి గుత్తాధిపత్య రాజకీయం కావచ్చు, లేకపోతే మీ అహంకార ధోరణి కావచ్చు, మీరు వారిని కలుపుకునే తత్వం లేకపోవడం కావచ్చు, వారికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కావచ్చు. ఎస్ మేడం, అర్థమయ్యే వాళ్ళ కబంధ హస్తాల్లో ఇక్కున్నారు. పార్టీలోనే ఉన్నారు కదా, పార్టీలో అధికారాన్ని అనుభవించారు, పదవులను అనుభవించారు. ఎస్ మేడం, మాత్రం అంతా బాగానే, కానీ ఇప్పుడు వచ్చి ఆ కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. ఎస్ అంటే అప్పుడు వాళ్ళకి రానికి అవకాశం లేదు. ఈ దొరగారు ఎట్లా అంటే ఉన్నో లేనోళ్ళు అన్నది కేసులన్నీ తీసుకొని చేతిలో చిట్టా పెట్టుకుని వాళ్ళని కబంధస్తాల్లాగా కట్టేసి ఉంచిండ్రని మీరు ఎందుకు అనుకోకూడదు? నిజంగా స్వాతంత్రం లేదు అక్కడ, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ ప్రగతి భవన్ బద్దలు మేము కొట్టేదాకా మేడం, ప్రగతి భవన్లో పనివాళ్ళకో కేసీఆర్ పనివాళ్ళకో పాలేర్లకో తప్ప వేరే వాళ్ళకి ఎంట్రీ ఉందా మేడం? కనీసం చూద్దామంటే కూడా ఉందా? సెక్రటేరియట్కి ఉండేనా? సో వీటన్నిటి నుంచి ప్రజలు ఎప్పుడైతే విముక్తులైనరో, వారి యొక్క బంధంలోకి వెళ్ళి బయటకు వచ్చినరో, ఖచ్చితంగా ఎవరు ఉండాలి ప్రజాస్వామ్యంలో, ఈ తెలంగాణకు ఎవరు ఉండాలి అనే దాంట్లో కోరుకోవడం తప్పులేదు. మేమేం చెప్తున్నాం మేడం, నిజంగా చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళ పార్టీ తరపున కేసు వేసుకోవచ్చు, వాళ్ళు ఎంత ప్రొటెక్షన్ చేయాలో చేసుకోవచ్చు. ఒక్క మాట నేను అడుగుతున్నాను మేడం, నిజంగా ఇంతమంది జరుగుతున్నారు, ఆయనకు ఉన్నటువంటి అతిపెద్దోడు అంటే కేసీఆర్ గారి కంటే పెద్ద పోచారం గారు, నేను అన్నాను పిలవడం సంథింగ్ ఏదో జరిగేది. వీళ్ళిద్దరికి చాలా గౌరవించుకున్నారు ఒకరికొకరు. అట్లాంటిది ఆయన తల్లిగారు చనిపోతే కూడా ఈయన ఆరోగ్యం బాగాలేకున్నా పోయి రావాల్సి వచ్చింది. ఆయనకు వాళ్ళ తల్లి చచ్చిపోతే కేసీఆర్ స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి పంపించడం అంటే అంత పెద్ద అది ఉన్నప్పుడు నిజంగా ఆయన దానికి కృతజ్ఞతగా ఉంటే కేసీఆర్ గారు ఏమిటి ఉండాల్సిందే. ఈ చివరి వయసులో అవసరం లేదు. అంటే ఆయన మనసులో ఎంత మనోవేదన చెంది ఈయనకి ఎక్కడో కాడ హృదయంలో నొచ్చుకుంటే కదండి రావాల్సింది. సునీల్ గారు మీరే చెప్తున్నారు, వాళ్ళ అమ్మగారు చనిపోతే ఫ్లైట్ ఇచ్చి అంత గౌరవం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన నొచ్చుకోవాల్సిన అవసరం అదే మేడం, ఎక్కడో తగిలింది. అదే మేడం, పదవులు అనుభవించి ఇప్పుడు ఇందాక రజితారెడ్డి గారు అత్యంత ఉన్నతమైన స్పీకర్ పదవి కూడా ఇచ్చారు కదా. పార్టీ కష్టకాలంలో అలాంటి వాళ్ళే కదా ఉండాలి మేడం. కానీ వాళ్ళకి ఎక్కడో రేపో దెబ్బతిన్నది కదా. ఇప్పుడు రేపో దెబ్బతినకపోతే ఎందుకు పోతారండి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది మేడం. రెండోది ఏంటంటే నిజంగా కవిత గారు చేసిన అవమానానికి తెలంగాణ మహిళగా రజితక్క ఎట్లా ఒప్పుకుంటుందో ఏం స్పందిస్తుందో నాకు తెలియదు. కానీ నిజంగా తెలంగాణ యావత్ జాతి వాళ్ళ పాపం వాళ్ళ మ్యారేజ్ డే అంట కవిత వాళ్ళ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే కేవలం ఆమెను ఒక తెలంగాణ ఐకాన్గా చూసిర్రు, మొదటి మహిళగా చూసిర్రు. ఒక గవర్నర్ మొదటి మహిళ వస్తే కూడా మా కవితక్కని మొదటి మహిళ అంటే కూడా తెలంగాణ ప్రజలు జోజలు చేశారు. అట్లాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తెరచాటున చీకటి పనులు చేసి తెలంగాణకు అవమానం తెచ్చిన పార్టీ కాబట్టి నిజంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ అనుకుంటే కూడా అందులో 2-3 కంటే ఎక్కువ మిగిలిన కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ చాలా బాధలు అనుభవించున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి గుణపాఠం చెప్తున్నారు. గతంలో ఇప్పుడు మీరు అన్నట్టు కర్మ సిద్ధాంతం 100% ఆ కర్మ సిద్ధాంతాన్ని కేసీఆర్ గారు అనుభవించాల్సిందే, అనుభవించక తప్పదు. కనుక కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మాకేదో మెజార్టీ లేకనో వాళ్ళు వస్తూనే ఉందని కాదు, వాళ్ళే రెచ్చగొట్టిరు. మేము వీళ్ళని గుంజుతున్నాం వాళ్ళని గుంజుతున్నాం, వీళ్ళు ఎటు పోతున్నారు, ఆ పార్టీ కూలిపోతుంది, ఇవి వల్ల రాలేదు పోలేదని. మరి అట్లాంటప్పుడు మేము వాళ్ళందరూ వచ్చి ఇంకా బలపరుస్తే ఇంకెన్ని సంవత్సరాలు ఎన్ని టర్ములు మేము కాంగ్రెస్ పార్టీ పాలన చేయొచ్చు?
ప్రజలు చీదరించేదాకా ప్రజలు ఒక్కటి మేడం ప్రజా ఆదరణను ఎవ్వరు కోల్పోయినా అది ఇవాళ మోడీ గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేపు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ప్రజలు నువ్వు మాకు వద్దురా బాబు అని నాలుకేసి కొట్టినప్పుడు ఎవడైనా పోవాల్సిందే. ఆ స్థితి తెచ్చుకోకుండా ఉన్నంతకాలం కాంగ్రెస్కు ప్రజలు జేజేలు పలుకుతారు అనేది నా అభిప్రాయం. పద్మ గారు, ఇలా పార్టీ మారే నాయకులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి మారినా కూడా, అండ్ ఎస్పెషల్లీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది